శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంటింట బతుకమ్మల్లో ముగ్గురు ముద్దుగుమ్మలు ఒక మంచి బతుకమ్మ పాడుతూ రెడీగా ఉన్నారు. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ ఆల్ బ్యూటిఫుల్ లేడీ. నానమ్మ నాన్న ఎందుకని ప్రతిసారి ఈ పండక్కి మీ ఊరికే ఎందుకు తీసుకొస్తాడు? ఈ రోజు మన ఊరంతా ఒక కుటుంబంలా కలిసి జరుపుకునే ఒక అందమైన పండుగ నాన్న. ఏ పండగ నానమ్మ? ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క? ఇక పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల? కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె. ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చేరా సేను సిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. ఓయ్ లిఖిత, మీ అక్కేడికి పోయిందే? అక్కనా ఈరోజు పండగని పొద్దుననగా పూలు తీసుకురావడానికి పోయింది. గునా గునా గునుగు పూలు తల తల తంగేడు పూలు మెరిసే మందార పూలు అల్లి బిల్లి అల్లి పూలు విరిసే విరజాజి పూలు బతుకమ్మ వంటి సారెలు వచ్చే బతుకమ్మకు ఆడబిడ్డ ఎదిరి చూడ తెల్లెను దొంగరాను అన్నలు బయలెల్లెనంట అయినోళ్ళంతా ఒక్క చోట కూడి మురిసేటి బతుకమ్మ పండుగ వచ్చిందే ఊరంతా జాతర గౌరమ్మ రూపమై వెలిసిందే కాపాడే తల్లిగా. పండగంటే చాలు గంటలు గంటలు రెడీ అవుతావు, తొందరగా బయటకి రా అక్క. వత్తాంటే పోతాంటే ఓ రామశిలక నడిచేటి దారుల్లో మొలిసింది మొలక ఆ మొలకి చెట్టయి కొమ్మల్లే వేసాయి ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే. రంగుల పూలే రాసివయాల
నానమ్మ చాలా బాగుంది నానమ్మ. అందరు చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ సంతోషాలు ఆనందాలతో పాటు మన ఊరికి కష్టాలు కన్నీళ్లు కూడా ఉంటాయి. వాటిని మన నుంచి దూరం చేసేది ఎంగిల పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపాకుల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. భారతి భారతి ఉయ్యాలో బంగారు భారతి ఉయ్యాలో, భారతి భారతి ఉయ్యాలో బంగారు భారతి ఉయ్యాలో, సూడమ్మ మాగతి ఉయ్యాలో నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో, సూడమ్మ మాగతి ఉయ్యాలో నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో, నా కొంగు తడవంగ కండ్లల్ల పెనుగంగ కంటికి మింటికి ధార గట్టిందమ్మ భారతి భారతి ఉయ్యాలో బంగారు భారతి ఉయ్యాలో. మన ఊరి వాళ్ళ కోరికలు నెరవేర్చే మా బంగారు బతుకమ్మ తల్లి. ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ రామ రామ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అష్రఫ్ కొరియోగ్రాఫర్ ఎక్కడ? మాస్టర్ రండి. అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే. మా ముద్దు గుమ్మలతో ఇంత అందంగా ఇంత క్యూట్ గా అసలు మా ఇంటింటి బతుకమ్మ ఫెస్టివల్ కి తగ్గటి పాట చేయించారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మాస్టర్. మరి రామ్ ప్రసాద్ గారు ఎలా అనిపించింది ఈ సెలబ్రేషన్స్ కి తగ్గట్టున్న పర్ఫార్మెన్స్? మా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రేసింగ్ డాన్సులతో మాకు బతుకమ్మ ఈవెంట్ తీసుకొచ్చారు. చాలా గ్రాండ్ గా ఉంది. అందరూ చాలా అందంగా చేశారు. మనం ఎప్పుడు మనం ఫోక్ సాంగ్ లో చూస్తాం కదా, తను కూడా తనతో కొత్త స్టైల్లో చేయించారు. సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ. శోభా గారు. ఐషు, లిఖిత, ధరణి గారు ముగ్గురు చాలా 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 బాగా చేశారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మన పండగకి ఒక కళ వచ్చిందనమాట మీ ముగ్గురు పర్ఫార్మెన్స్ చూసి. అసలు ఆసమ్, చాలా బాగా చేశారు. శరణ్య గారు. లిఖిత డాన్స్ నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. మొత్తం అందరూ మంచి వైబ్ లో చేశారు. బట్ ఐఎమ్ ఫ్యాన్ ఫర్ యువర్ డాన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇంద్రజ గారు, మా ఫెస్టివల్ కి తగ్గట్టు చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? వరుసలు పెట్టుకొని ఒక్కొక్కరిని పిలవడం అన్నది ఉంది కదా. ముందు లిఖిత వచ్చింది, మా అక్క వస్తుంది అని చెప్పింది. అలా ఒక స్టోరీ అందులో అందంగా చక్కగా సాంగ్స్ కూడా చూసారంటే చాలా బ్యూటిఫుల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏదైతే సెట్ అవుతుందో అట్లాంటి సాంగ్స్ తీసుకున్నారు. లిఖిత అయితే బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు లిఖిత. అండ్ ధర్ని, యు ఆర్ అ ప్రో మ్యాన్. డాన్స్ వచ్చేటప్పటికి ఎట్లా ఉందంటే మీరు దిస్ ఇస్ వాట్, ఇది నా లైఫ్ యాక్చువల్ గా అన్నట్టు అంత బ్యూటిఫుల్ గా ఉంది. నాకు ఐషుది ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, అంటే డాన్స్ చేసినప్పుడు ఒక డాన్సర్ లా కాకుండా మన ఇంట్లో వాళ్ళు చేస్తే ఎట్లా ఉంటది. మాస్టర్ చాలా బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు మాస్టర్. అండ్ ఆ సెట్ అంతా కూడా ఎంత బాగా అనిపించిందంటే ఆ పల్లెటూరు, ఆ వాతావరణం, సెట్ గిట్టు అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. బతుకమ్మ ఫెస్టివల్ చేస్తున్నామంటే దానికి తగ్గట్టే యాప్ట్ గా సాంగ్స్ కానివ్వండి, ఆర్టిస్ట్ ని కానివ్వండి, సెట్ కానివ్వండి సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ మాస్టర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది కదా అసలైన బతుకమ్మ అని నిరూపించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్.